అందరికీ నమస్కారం. నమస్కారం. ఆర్సీఎం అనేటువంటి ఈ డైరెక్ట్ సెల్లింగ్ అనే విధానంలో ఆర్సీఎం సంస్థ యావత్ భారతదేశం మొత్తంలో దగ్గర సుమారు 24 సంవత్సరాలు. ఇక్కడ చాలామంది ఏమనుకుంటారంటే ఆర్సీఎం వ్యాపారం వాళ్ళు చేస్తున్నారు, మా వల్ల కాదు, వీళ్ళు చేస్తున్నారు, మా వల్ల కాదు అనుకుంటారు. అసలు ఆర్సీఎం వ్యాపారం చేయడం అంటే ఏంది, ఇది ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి. ఆర్సీఎం వ్యాపారంలో ఒక రిజిస్టర్ ఐడి ఆర్సీఎం సంస్థ సభ్యులకు ఇస్తూ ఉంది. అంటే కేవైసీ సబ్మిట్ చేస్తే ఒక గుర్తింపు కార్డు ఇస్తూ ఉంది, ఒక నంబర్ అలాట్ చేస్తూ ఉంది. సో ఇప్పుడు ఆర్సీఎంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే యావత్ భారతదేశం మొత్తం మీద తనకు అందుబాటులో ఉన్నటువంటి ఆర్సీఎం షాపులో తనకు కావాల్సినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. సో ఇతనికి ఎవరు చెప్తున్నారు, అతని బంధువు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, నైబర్ కావచ్చు. ఆల్రెడీ ఆర్సీఎం ఉత్పత్తులు వాడేటువంటి వ్యక్తి చెప్పడం వల్ల అతను విని అర్థం చేసుకొని వస్తువులు వాడుతూ ఉన్నారు. సో వాడే క్రమంలో అతనికి అర్థమవుతా ఉంది, ఎందుకంటే అతనికి తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. కాబట్టి వస్తువులు కొన్నప్పుడు ధరల వ్యత్యాసం గమనిస్తాడు, ఆ ధరల క్వాలిటీ గమనిస్తూ ఉంటాడు. ఇప్పుడు పేస్ట్ ఏ ధరకు వచ్చింది, బయట కొనుగోలు చేసినప్పుడు ఏ ధరకు ఉండే, దాని క్వాలిటీ ఏంది, ఇవన్నీ అర్థమవుతూ ఉన్నాయి. దాంతోపాటు ట్యాక్స్ పెట్టి బిల్ ఇస్తూ ఉన్నారు, కల్తీ జరగకుండా. ఇవన్నీ గమనించిన తర్వాత చాలా హ్యాపీగా తనకి ఇంటికి కావాల్సినటువంటి ఉత్పత్తులు అన్నీ కొనుగోలు చేసి ఇదే విషయాన్ని ఇతరులకు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయత్నం చేసే క్రమంలో అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏమున్నాయంటే ఆర్సీఎం వ్యాపారం చేయడం అనేటువంటి ఈ విషయంకి వచ్చేసరికి ఒక జీవన విధానంలో ఒక భాగం అవుతా ఉంది. ఇప్పుడు ఒక వ్యక్తి ఆర్సీఎం వ్యాపారం చేస్తాడని అనుకుందాం. అతను నిత్యం కావాల్సిన నిత్యావసరాలు ఎక్కడ కొంటాడు? ఒకసారి ఒక షాప్లో కొంటాడు, ఇంకోసారి ఒక షాప్లో కొంటాడు, ఇంకోసారి ఒక షాప్లో కొంటాడు. ఆయన నచ్చిన షాపులు మార్కెట్లో ఉన్న అన్ని షాపులో కొనేటువంటి రైట్ అతనికి ఉంది. సో సేమ్ టైంలో ఆర్సీఎం రిజిస్టర్ బయర్ ఎక్కడ కొంటాడు అంటే ఆర్సీఎం సంబంధించినటువంటి అవుట్లెట్స్ ఎక్కడ ఉన్నాయో వెతుకుతూ తనకు అందుబాటులో ఉన్నటువంటి షాప్లో కొనుగోలు చేస్తాడు. అవునా? ఈ కొనుగోలు చేయడం వల్ల ఇతనికి కలిగే ప్రయోజనం ఏంది, అతనికి కలిగే ప్రయోజనం ఏంది అంటే ఇప్పుడు సాంప్రదాయ వ్యాపార విధానంలో అతనికి ఏమైనా గుర్తింపు కార్డు ఇస్తున్నారా? ఎక్కడన్నా గుర్తింపు కార్డు ఇవ్వట్లా. సో దాని నుంచి ఏమైనా వ్యాపార లాభాన్ని ఆశించే అవకాశం ఉందా? వ్యాపార అవకాశం అతనికి లేదు. బట్ సేమ్ టైంలో ఆ వ్యక్తి తనకు ఏదైనా ఒక మంచి విషయం తెలిస్తే చెప్తాడా? ఆటోమేటిక్గా చెప్తున్నాడు. ఒక సినిమా విషయం చెప్తున్నాడు, ఒక వస్తువు కొనుక్కునే చెప్తున్నాడు, ఇంకో విషయం చెప్తా ఉన్నాడు. బట్ సేమ్ టైంలో ఆర్సీఎంలో సభ్యత్వం తీసుకున్నటువంటి ఈ వ్యక్తి తనకు కలిగినటువంటి మంచిని చెప్తున్నాడు. పాయింట్ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ. ఇలాంటి సందర్భంలో ఆ వ్యక్తి ఈ వ్యక్తి ఒక సందర్భంలో మనకి ఎవరైనా కలిస్తే మనం ఏమడుగుతాం? చాలా రోజుల తర్వాత కలిసిన వ్యక్తిని కులాసాగా ఉన్నారా, లేదంటే బాగున్నారా అడుగుదామా? సో బాగున్న సందర్భంలో వాళ్ళు ఏమంటారు? ఫస్ట్ బాగానే ఉన్నామని చెప్తారు. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు చెప్తారు, కొంతమంది ఆర్థికపరమైన సమస్యలు చెప్తారు, కొంత అనారోగ్య సమస్యలు చెప్తా ఉంటారు. అవునా? సో ఇప్పుడు ఆర్సీఎంలో రిజిస్టర్ ఐడి తీసుకొని రెగ్యులర్గా కొనుగోలు చేసే వ్యక్తి ఏమంటారంటే నేను మా మిత్రుడు, నా బంధువులు చెప్పడం వల్ల నేను ఆర్సీఎంలో ఒక ఐడి తీసుకొని రెగ్యులర్గా కొనడం వల్ల నాకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు నాకు సిద్ధించినాయి, నాకు లభించినాయి, మేము చాలా హ్యాపీగా ఉంటున్నాం. ఇదే కదా వాళ్ళు చెప్పేది. సో ఇప్పుడు మీకు ఏ సమస్య ఉంది? హైపర్ టెన్షన్ ఉందా? అడుగుతారు కదా. కిడ్నీ సంబంధితమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే హార్ట్కి సంబంధించిన సమస్యలు ఏమున్నాయా, లేకుంటే థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు ఉన్నాయా, లేకుంటే మధుమేహ వ్యాధితో బాధపడుతున్నారా? ఇంకా ఏ రకమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి వస్తువులు వాడటం వల్ల మీకు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంది. లేదు ఇంకేమైనా సమస్యలు ఉంటే మీరు వాడేటువంటి మెడిసిన్ వాడండి. ఆ మెడిసిన్ తొందరగా పనిచేయాలంటే, తొందరగా మీ యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఆర్సీఎం ఉత్పత్తులు వాడండి. ఇదే కదా చెప్పేది. నోటి జాతికి సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి, గామా ఒరిజినల్కి సంబంధించిన ప్రోడక్ట్, అద్భుతమైన ప్రోడక్ట్ ఉన్నాయి. ఇట్లా ఆరోగ్యానికి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఈ వ్యక్తి ఉంటా ఉన్నాడు. ఆర్సీఎంలో చేరని వ్యక్తి ఏంటంటే యథావిధిగా వాళ్ళు ఇట్లా ఈ విధంగా ఇట్లా ఈ సినిమా బాగుంది, అది బాగుంది, ఇది బాగుంది, తనకు నచ్చినటువంటి. అంటే మన వ్యవస్థ ఏంటంటే సొంత లాభం కొంత మాని పొరుగువాడికి సేవ చేయి అని అంటారు. అవునా? వట్టి మాటలు గట్టి పెట్టబోయి, గట్టి మేలు తలపెట్టబోయి. అవునా? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆర్సీఎం వ్యాపారం ఏం చేస్తా ఉంది? ఆరోగ్య పరిరక్షణ కోసం, ఆర్థిక స్వావలంబన కోసం, నవభారత నిర్మాణం కోసం ఈ యొక్క వ్యాపార సిద్ధాంతాన్ని అవలంబన చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళడమే కదా. సో ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రులందరూ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై ఆర్సీఎం.